2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది సార్. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క టీచర్ జాబ్ రోజు ఉదయం పాఠశాలకు యథావిధిగా నా విధులకు హాజరవుతూ దానితో పాటుగా అదనపు సమయం ఏదైతే ఉందో ఆ పాఠశాల అనంతర సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా గ్రంథాలయానికి వెళ్ళేసి నా యొక్క ప్రిపరేషన్ ని అలా కొనసాగించాను సార్. నా యొక్క ప్రణాళికలో ఆ కొన్ని మా సీనియర్స్, మా అన్న లాంటి వాళ్ళ యొక్క సీనియర్స్ యొక్క సలహాలు తీసుకొని కొన్ని ప్రామాణికమైన పుస్తకాలను సేకరించుకొని వాటిని ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఎక్కువ సార్లు అధ్యయనం చేయడం జరిగింది సార్. అయితే 2016లో నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ మంచి మార్కులు వచ్చినాయి. తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ నాటికి నేను ఏమైందంటే కొద్దిగా డైవర్షన్ తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ వైపు, అంటే అప్పుడు గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయ్యాను సార్. గ్రూప్ 1 మెయిన్స్ సీరియస్ అటెంప్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళేసి మన ప్రఖ్యాత సివిల్స్ ఫ్యాకల్టీ అయినటువంటి మన మల్లవరం బాలత మేడం గారి సలహాని ఎస్ఎస్ కి తీసుకోవడం జరిగింది సార్. చాలా సీరియస్ గా ఒక 3-4 నెలలు మాత్రం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సాధిస్తాను అనుకున్నాను. ఎగ్జామ్స్ విజయవాడలో పరీక్షలు రాసే సందర్భంలో అనుకోకుండా నేను అనారోగ్యం పాలు కావాల్సి వచ్చింది సార్. అప్పటికి ఒక ఎగ్జామ్ ని చేతికి క్యానన్ పెట్టుకొని, దివ్యాంగుని అయినప్పటికీ చేతికి క్యానన్ పెట్టుకొని పోయి ఒక ఎగ్జామ్ రాశాను సార్. అయితే నా పరిస్థితి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కూడా అంతసేపు కూర్చోలేనటువంటి నైరాశ్య స్థితి సార్. నిద్ర కూడా ఉండేది కాదు. అంత అనారోగ్య పరిస్థితిలో ఉండడం వల్ల మా అబ్బాయి బాగుంటే చాలు అని చెప్పేసి మా అమ్మవారు, అలానే మా అత్తయ్య వాళ్ళు, అంటే మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ ఏమొద్దని చెప్పేసి నన్ను ఇంటికి తీసుకురావడం జరిగింది సార్. అయితే భగవంతుడి ఆశీస్సులు, అప్పటి వరకు పడ్డ కొంత కష్టం ఏమైతుంది అంటే గ్రూప్ 2లో నాడు నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ R&B HODలో వచ్చింది సార్. 2016 గ్రూప్ 2లో రావడం జరిగింది. నేను విజయవాడలో ఒక 1.5 years పైగా నేను ఆ జాబ్ని చేశాను సార్. అదే సమయంలో మా నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి మరణించడం జరిగింది. మా ఇంట్లో నేను ఒక్కనే అబ్బాయిని, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అటువంటి సందర్భంలో నేను అక్కడ కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో మరి ఆ టీచర్ గా వెనక్కి రావడం జరిగింది సార్.